నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూల్డ్ మున్సిపల్ బాండ్ ఫ్రేమ్వర్క్కి నిన్న ఆమోదం తెలిపింది. ఇది ఒక ఫైనాన్షియల్ మోడల్. ఈ మోడల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నగరాలు, చిన్న చిన్న మున్సిపాలిటీలన్నీ కలిసి ప్రజల నుండి నేరుగా డబ్బులు సేకరించవచ్చు, లేదా ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు సేకరించి ఆ వచ్చినటువంటి నిధులతో ఆ మున్సిపాలిటీలని లేదా నగరాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా రోడ్లు, నీరు, డ్రైనేజీ, అట్లాగే ఫ్లైఓవర్ లాంటి వాటిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అంటే ఇంతవరకు ప్రభుత్వమే నిధులను సమకూర్చేది. అయితే ప్రభుత్వానికి ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలకి లేదా అన్ని నగరాలకి ఒకేసారి డబ్బులు సమకూర్చడం అనేది చాలా సమస్యతో కూడుకున్న పని అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలకి లేదా నగరాలకి ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేసి పెద్ద నగరాలు, చిన్న నగరాలు, అట్లాగే కొన్ని మున్సిపాలిటీలు అన్నీ ఒక గ్రూప్గా ఏర్పడి ఒకేసారి బాండ్లను జారీ చేస్తాయి. అంటే ప్రజల నుండి డబ్బులు సేకరించుకొని ఆ డబ్బుల్ని ఆ చిన్న మున్సిపాలిటీలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు 1010 కోట్ల రూపాయలను సేకరించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నది. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిసారి మున్సిపాలిటీలు ప్రభుత్వంపైనే ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రజల నుంచి నేరుగా సేకరించవచ్చు, లేదా ఇన్వెస్టర్ల నుంచి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి బాండ్లను జారీ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు కావాలనుకుంటారో అప్పుడు ఆ బాండ్లను ఇచ్చి ప్రభుత్వం నుండి లేదా మున్సిపాలిటీ నుండి ఈ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి మోడల్ అనే చెప్పచ్చు. అయితే ఈ విధంగా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయటం వల్ల మన నగరాలు తొందరగా ఎదిగి తొందరగా అభివృద్ధి పథంలోకి నడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే మౌలిక సదుపాయాలు కూడా తొందరగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రతిదానికి మనం గవర్నమెంట్ వైపే చూడకుండా ప్రజలే నేరుగా మున్సిపాలిటీకి డబ్బులు ఇచ్చి ఒక బాండ్ తీసుకోవచ్చు. తద్వారా ప్రజలకి మేలు జరుగుతుంది, మున్సిపాలిటీలు కూడా తొందరగా అభివృద్ధి పథం వైపుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ సిటీలను కూడా తొందరగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఈ విధానంలో కలుగుతుంది. అయితే ఈ విధానంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రజలే నేరుగా ఇందులో పాల్గొనవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టచ్చు, వాళ్ళకి బాండ్లు జారీ చేస్తారు. కాబట్టి మన పట్టణాలు నేరుగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా తొందరగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రయత్నం. ఇందులో కొన్ని లోపాలు కూడా లేకపోలేదు. అందులో ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే జవాబుదారీతనం. ప్రజల నుండి డబ్బులు సేకరించిన తర్వాత, ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించిన తర్వాత వాటిని సరిగ్గా వినియోగించుకోవటం, ఏదైనా వర్కుల్ని సరైనటువంటి ప్లానింగ్తో సరైనటువంటి సమయంలో పూర్తి చేయటము, ఇది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వీటికి సరైనటువంటి లెక్కలు చూపాలి. అంటే ఒక విధంగా చూస్తేనేమో ప్రజల నుంచి సేకరించిన డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు పారదర్శకత పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీటికి సరైనటువంటి లెక్కలు చూపకపోతే మాత్రం అనేక సమస్యలు వస్తాయి. ఇది ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఇందులో మరొక చిక్కు ఏంటంటే కొన్ని చిన్న మున్సిపాలిటీలలో ఆశించినంత రెవెన్యూ జనరేట్ కాదు. అట్లాంటి చోట్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రజలకు తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా బ్యాంకులు ఎప్పుడైనా వడ్డీ రేట్లు పెంచినప్పుడు అప్పుడు ఈ మున్సిపాలిటీలు ప్రజలకు డబ్బు చెల్లించాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. వీటిని కూడా అంటే సరైనటువంటి ఆర్గనైజేషన్, సరైనటువంటి ప్లానింగ్ లేకపోతే ఈ విధానం కొత్త తలనొప్పులు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ విధానంలో ప్రభుత్వం పైన ఆధారపడకుండా ప్రజలే నేరుగా డబ్బులు సమకరించుకొని బాండ్లు తీసుకొని తద్వారా మున్సిపాలిటీల ఈ డబ్బుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సరిగ్గా ఉపయోగించుకుంటే మాత్రం మన చిన్న నగరాలు, అట్లాగే మున్సిపాలిటీలు, పెద్ద నగరాలు కూడా త్వరగా వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులపైన ఆధారపడకుండా, ప్రభుత్వం పైన చూడకుండా, ప్రభుత్వంపై ఆధారపడకుండా మన మున్సిపాలిటీని మనమే డబ్బులు సమీకరించుకొని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది ఒక మంచి ఆలోచన కిందనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే నిధులు సమకూర్చి ప్రతి పట్టణాన్ని డెవలప్ చేయాలంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రజలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి బాండ్లు తీసుకోవడం, లేకపోతే ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే మన మున్సిపాలిటీ, లేకపోతే మన ప్రాంతం, లేకపోతే మన నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాకే చెప్పినప్పుడు అక్కడ కొన్ని చిన్న అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందులో ఈ డిసడ్వాంటేజెస్ని అంటే ఈ చిన్న తప్పులు జరగకుండా మనం చూసినట్లయితే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి దేశాలు
ఈ ఫైనాన్షియల్ మోడల్ని చాలా సక్సెస్ఫుల్గా చాలా కాలంగా రన్ చేస్తున్నాయి. అట్లాగే అమెరికాలో ఒకసారి గమనించినట్లయితే న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్లో ఈ సిస్టమ్, ఈ ఫైనాన్షియల్ మోడల్ అనేటువంటిది చాలా కాలంగానే జరుగుతూ ఉంది. అక్కడ ప్రజల నుంచి నేరుగా డబ్బులు సమీకరించుకొని ఆ పట్టణాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా అక్కడ రోడ్లు, నీరు, ఆ తర్వాత ఫ్లైఓవర్లు, ఆ తర్వాత హాస్పిటల్స్ని నిర్వహించుకోవడానికి డబ్బులు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా కాలంగా అమెరికాలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అట్లే కాకుండా యూకేలో కూడా లండన్, మాంచెస్టర్ లాంటి చోట్ల మౌలిక సదుపాయాల రూపకల్పనకి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. అక్కడ కూడా చాలా విజయవంతంగానే నడుస్తుంది. అట్లే కాకుండా దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి కేప్ టౌన్, జోహన్నెస్బర్గ్లో కూడా ఈ విధానం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఇక ఇండియాలోకి వస్తే పూణే, అహ్మదాబాద్, ఇండోర్, హైదరాబాద్ లాంటి చోట్ల ఈ విధానం ఇప్పటికే విజయవంతంగా నడపడుతుంది. మెక్సికో లాంటి కొన్ని నగరాల్లో కూడా ఈ విధానం సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. అయితే ఈ నగరాలన్నింటిలో కూడా పూల్డ్ విధానంలో కాకుండా వేటికి అవి, ఏ నగరానికి ఆ నగరం ప్రజల నుండి నేరుగా, ఇన్వెస్టర్ల నుండి నేరుగా డబ్బులు సేకరించి ఆ పట్టణాల అభివృద్ధికి నిధులు సమకూర్చుకుంటున్నాయి. ప్రజలు అడిగినప్పుడు ఆ బాండ్లను తీసుకుని ప్రజలకు నేరుగా డబ్బులు చెల్లిస్తున్నాయి. అక్కడ ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ విధానం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే ఈ విధానాన్ని మనం అనుకరించి ఇక్కడ కూడా మనం అభివృద్ధి జరుపుకునేటువంటి అవకాశం బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం అమలుపరిచే విధానంలోనే చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలాగే మరికొన్ని దేశాలు కూడా ఈ పూల్డ్ విధానంలోనే ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలాంటి దేశాలు మనం కొన్ని గమనించినట్లయితే ఇండియా, ఫిలిప్పీన్స్, అట్లాగే కెన్యా లాంటి దేశాలు కూడా ఈ ఫైనాన్షియల్ మోడల్నే ఉపయోగిస్తున్నాయి. అంటే పూల్డ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాయి. అంటే చిన్న చిన్న నగరాలన్నీ కలిసి ఒకేసారి బాండ్లను రిలీజ్ చేస్తాయి. అంటే చిన్న చిన్న నగరాలన్నీ కలిసి ప్రజల నుండి నేరుగా డబ్బు సేకరించి వాళ్ళకి బాండ్లను ఇస్తాయి. ఆ వచ్చిన డబ్బుని ఈ నగరాలన్నీ కూడా ఒక రేషియోలో పంచుకొని ఆ పట్టణాలను డెవలప్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ మోడల్ని ఫాలో అవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం నిజంగా మన పట్టణాల అభివృద్ధికి ఒక సరైనటువంటి చర్య అని చెప్పొచ్చు. కాకపోతే దీన్ని చాలా సక్రమంగా, సరైన విధంగా ఒక ప్రణాళికతో మనం అమలుపరిచినట్లయితే ఈ విధానం చాలా మంచిదని చెప్పొచ్చు.